హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదైతే శివాలయం అండి. శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి అంటారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం అనే గ్రామంలోని ఇది పురాతనమైన గుడి అండి. ఇది దేవతల వారిచే నిర్మించబడింది అంటారు. ఇదైతే 1010వ సంవత్సరంలోని ఈ ఆలయాన్ని చోళభూపాలు కళింగరాజు అయిన కాబోజీ రాజులచే నిర్మించబడిందండి. ఈ ఆలయంలోనే 4 లింగాలు ఉంటాయండి. ఆ లింగాలు బ్రహ్మసూత్రాలు కలిగి ఉండడం చాలా విశేషమండి. ఈ లింగాలు వచ్చేమో సంగమేశ్వర స్వామి, మల్లికార్జున స్వామి, నారేశ్వర స్వామి, ఇంకా నీలకంఠేశ్వర స్వామి అండి. ఇవి స్వయం లింగాలుగాను వెలిసాయండి. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ ఎప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయండి. కార్తీక మాసంలోనే ఇంకా అత్యంతంగాను జరుగుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా రాతి కట్టడాలండి. మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే కంపల్సరీగా దర్శనం చేసుకోండి. ఇదైతే మా ఊరు దగ్గరలో ఉందని ప్రతి ఇయర్ కూడా మేము పండగకి ఆ పక్క ఊర వెళ్తూ ఉంటాం కాబట్టి రిటర్న్లో వచ్చిన తప్పనిసరిగాను మేము దర్శనం చేసుకొని వస్తామండి. చూడండి, ఈ గుళ్ళు కూడా చాలా పురాతనంగాను రాతి కట్టడాలతో ఉండడం అనేది చాలా బాగుందండి. మీరు కూడా ఇలాంటివి చూడాలని చెప్పి చిన్న వీడియో క్లిప్ చేశానండి. ఎప్పుడైనా ఇటువైపు వచ్చేటప్పుడు మీరు కూడా దర్శనం చేసుకొని దేవుడికి పాత్రలు అవుతారని నేనేమో కోరుకుంటున్నానండి. ఇది సంగమేశ్వర స్వామి ఆలయం అండి. లోపల ఉంటుంది. ఇది బయట గుడి బయట మనం చెప్పాను కదా కైలాసగిరి వ్యూ పాయింట్లో కట్టారని, ఆ కట్టడాలనండి. ఇది గుడి లోపల ఏమో చాలా పురాతనంగా అలానే ఉంచారు. కొంచెం మోడిఫై చేసి ఇంకా డెవలప్ చేసి చాలా బాగుందండి ఇప్పుడైతే. ఇది ఫ్రెండ్స్ శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానము. మీరు ఎప్పుడైనా ఈ చుట్టుపక్కలకి వస్తే తప్పనిసరిగా దర్శించుకోండి. ఓకేనండి, బాయ్, గుడ్ డే.